అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జేఎల్ఎం పవన్ కళ్యాణ్ మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబీకులు బంధువులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం వద్ద మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ నినదించారు. ముమ్మాటికి ఏఈ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఉద్యోగంలో చేరిన నెల రోజులకే ప్రాణాలు కోల్పోవటం దిగ్భ్రాంతికి గురి చేస్తుందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడంతో పాటు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటు వీరికి న్యాయ బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ మద్దతు పలికారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ వారు కూడా డిమాండ్ చేశారు. సంఘటనలో మా నాయ బ్రాహ్మణ కుల సోదరుడైన పవన్ చనిపోవడం జరిగింది. అది ముమ్మాటికి ఎస్సీ మన ఏఈ గారి నిర్లక్ష్యం వల్లనే చనిపోవడం జరిగింది. అక్కడ ఏం చూడక ఆ అబ్బాయిని ఎక్కించడం, కంబం మీద నుండి ఆయన పడడం, ఆయన చనిపోవడం జరిగింది. కావున ఈరోజు మేము ఆదిలాబాద్ తరఫున అందరికీ కూడా మేము చెప్పేది ఏమంటే, మా పిల్లడు చనిపోయిండు, ఆయనకు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము మరియు 50 లక్షల ఎక్స్గ్రేషన్ మంజూరు చేయాలి. సోమవారం నాడు పవన్ కళ్యాణ్ అనే మా నాయ బ్రాహ్మణ వ్యక్తి మొన్ననే కొత్త ఉద్యోగంలో చేరింది కాబట్టి జైలుగా జూనియర్ లైన్మెన్గా నిన్న మరమ్మతులు చేస్తూ ఉండడంలో ఆయనకు ఉన్నటువంటి సిబ్బంది సహకారం ఇవ్వకపోవడంతో ఆయన కంబపైన ఎక్కి మరమ్మతులు చేస్తూ ఉంటే ప్రమాదవశాత్తు ఆయన కిందపడి ఈరోజు దుర్మరణం పాలయ్యండు. వెంటనే ఆసుపత్రి తీసుకుపోయినా కానీ ప్రథమ చికిత్స కాలేదు. మరియు ఆయనని హైదరాబాద్కు తీసుకువెళ్ళాలని చెప్పిన వెంటనే అప్పటి వరకు కూడా ఆయన ప్రాణంతో ఉండలేదు. కాబట్టి ఈరోజు మన నాయ బ్రాహ్మణ కుటుంబంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు కూడా సహారా లేనటువంటి విషయాల్లో వాళ్ళ యొక్క జీవితం రోడ్డు మీద పడ్డటువంటి క్షణాల్లో ఇప్పుడు ఏమి దోచక పవన్ కళ్యాణ్ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఈ యొక్క ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్లకు పూర్తిగా న్యాయం చేయాలని మా నాయ బ్రాహ్మణ సంఘం జిల్లా తరఫున మేమందరినీ ప్రభుత్వానికి మరియు ఎస్సీ గారిని కోరడం జరుగుతుంది. మాకు ఒక్కడే తమ్ముడు, మా అమ్మ నాన్న చేత కాకుంటారు. ఇప్పుడు మా అమ్మ నాన్నకు మా తమ్ముడే చేసి పెట్టేటోడు. మా అమ్మ నాన్నకు ఆధారం కావాలి. మా తమ్ముడు లేకుంటే ఏ చిరు